రెండు జరిగిన సంఘటనలను గురించి చెప్పేటప్పుడు దానిలో ముందు జరిగిన సంఘటనను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో తెలుపవలను మరియు ఆ తర్వాత జరిగిన సంఘటనను సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ఇప్పుడు మనకి రెండు సంఘటనలు జరిగినాయి అంటే గనక సో ముందు జరిగినటువంటి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి, తర్వాత జరిగినటువంటి దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా చేయాలన్నమాట. సో వెన్ హీ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. అప్పుడు దీనికి ఎలా చెప్తామంటే వెన్ హీ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ రావాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే, సింగులర్ సబ్జెక్ట్స్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్స్ అయినా, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ రావాలి, V3 రావాలన్నమాట. అంటే పాస్ట్ పార్టిసిపల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, సాంగ్, సంగ్ అనుకోండి, సంగ్ రావాలి. సీ, సా, సీన్ అనుకోండి, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ సీన్ రావాలి. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ అనుకోండి, డ్రివెన్ రావాలి. డిసైడ్, డిసైడెడ్, డిసైడెడ్ రెగ్యులర్ వర్బ్ అనుకోండి, డిసైడెడ్ రావాలి హ్యాడ్ తర్వాత. సో అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు, ఆ ఫార్మ్. బై ద టైమ్ హీ అరైవ్డ్ ఎట్ ద లాడ్జ్ హిస్ ఫ్రెండ్స్ వెకేటెడ్ ఇట్. బై ద టైమ్ హీ అరైవ్డ్ ఎట్ ద లాడ్జ్ హిస్ ఫ్రెండ్స్ హ్యాడ్ వెకేటెడ్ it. When she had joined the college she completed 12 years of experience. When she joined, ఫస్ట్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాదు, ఫస్ట్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. సో వెన్ షీ జాయిన్డ్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్, జాయిన్, జాయిన్డ్, జాయిన్డ్. హ్యాడ్ జాయిన్డ్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత రావాలి. సో షీ హ్యాడ్ కంప్లీటెడ్ 12 years of service. షీ హ్యాడ్ కంప్లీటెడ్ 12 years of service అనమాట, అది కరెక్ట్. రాంగ్ సెంటెన్స్ అమోంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ రాంగ్ ఏంటో చెప్పమంటున్నారు. హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ ఏ హారర్ ఆఫ్ డాగ్స్. హీ టోల్డ్ మీ దట్ హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్ అంటే కరెక్ట్, అతనికి కుక్కలంటే భయం. హారర్ ఆఫ్ డాగ్స్ అనేటువంటిది రాంగ్ అనమాట. హీ ఎక్స్ప్లెయిన్ మీ దట్ హీ ఫెల్ ఇన్ టు ఏ పిట్, అది కరెక్టే. అతను నాకు చెప్పాడు తను ఆ గుంటలో పడిపోయాడు అని చెప్పి. హీ వాజ్ కీన్ ఆన్ టాకింగ్ అబౌట్ హీజ్ ఇల్నెస్. ఓకే, సో హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఆన్ టాకింగ్ అబౌట్ హీజ్ ఇల్నెస్. తన యొక్క వ్యాధి గురించి తను మాట్లాడడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. ఐ థింక్ ఇట్ వాస్ ద డాగ్ దట్ ఫ్రైటెండ్ హిమ్. ఐ థింక్ ఇట్ వాస్ ద డాగ్ విచ్ ఫ్రైటెండ్ హిమ్. రిలేటివ్ ప్రొనౌన్ విచ్ అయితే కరెక్ట్. సరి అయిన వాక్యం హీ ఎక్స్ప్లెయిన్ మీ హౌ హీ ఫెల్ ఇన్ టు ఏ పిట్ అనేటువంటిది కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట.